నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఎజెండా ఏపీ. ప్రస్తుతం ఎజెండా ఏపీ టీం చేరుకుంది కోస్తాలో ఉన్నటువంటి తూర్పు గోదావరి జిల్లాలోకి. పార్టీలన్నీ సార్వత్రిక ఎన్నికల వేళ మేనిఫెస్టోల్లో వరాలు వాగ్దానాలతో నింపేస్తున్నాయి. మరి పార్టీల మాట కాస్త పక్కన నుంచితే ఓటర్లు ఏం కోరుకుంటున్నారు, ఎలాంటి ఎజెండాని పార్టీల ముందు ఉంచుతున్నారు? సాధారణంగా తూర్పు ఎటో తీర్పు అటు అనే నానుడి ఉంది. తూర్పు గోదావరి జిల్లాలో ఓటర్లు ఎక్కువగా ఏ పార్టీకి పట్టం కడితే అధికారం ఆ పార్టీయే చేపడుతుందనే సెంటిమెంట్ ఉంది. మరి తూర్పు గోదావరి జిల్లా ఓటర్లు ఎజెండాగా ఎలాంటి అంశాలని పార్టీల ముందుంచుతున్నాయి చూద్దాం, మాతో పాటు రండి. ఏబిఎన్ ఎజెండా ఏపీ టీం చేరుకుంది కాకినాడలో. ప్రస్తుతం మనమున్నాము కాకినాడ పట్టణంలో ఉన్నటువంటి ఓటర్లు ఏం డిమాండ్ చేస్తున్నారు, ఏళ్ల తరబడి వాళ్ళు కోరుతున్నటువంటి విశాఖ రైల్వే జోన్ కి సంబంధించి కేంద్రం ఒక ప్రకటన అయితే చేసింది. మరి దాంట్లో ఉన్నటువంటి మతలబులు ఏంటి, వాళ్ళు అసలు ఏం కోరుకుంటున్నారు? దీంతో పాటుగా విశాఖ రైల్వే జోన్తో పాటుగా కాకినాడ పట్టణానికి సంబంధించి విభజన హామీల్లో ప్రధానంగా చేర్చినటువంటి కంటైనర్ హబ్, అలాగే హార్డ్వేర్ పార్క్కి సంబంధించి వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో వాళ్ళ ఎజెండా ఎలా ఉండబోతోంది? దశాబ్దాలుగా విశాఖ రైల్వే జోన్కి సంబంధించి ఒక ప్రణాళికని సిద్ధం చేసుకొని కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచినటువంటి ప్రతినిధులు మనతో పాటుగా ఉన్నారు. సార్, విశాఖ రైల్వే జోన్కి సంబంధించి ఏళ్ల తరబడి ఒక డిమాండ్ అనేది ఉంది. మీరు అనుకున్నట్టుగా ఒక సౌత్ కోస్టల్ రైల్వేస్ ఒక నామకరణం అయితే జరిగింది. అంతకు మించి మీరు అనుకుంది ఏమైనా జరిగింది, నెరవేరిందని మీరు అనుకుంటున్నారా? మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు ముందే మనకంటూ ఒక రైల్వే జోన్ ఉండాలనేటటువంటి ఉద్దేశంతో ఈ సౌత్ కోస్టల్ రైల్వే జోన్ అన్నటువంటి పేరుని మనమే పెట్టడం జరిగింది. 2013లో ఈ యొక్క విశాఖపట్నం అంటే వాల్టేర్ డివిజన్గా ఉన్నది, విజయవాడ, గుంటూరు, గుంతకల్ ఈ 4 డివిజన్లతో రైల్వే జోన్ని ఏర్పాటు చేయమని మనం కోరడం జరిగింది. ప్రధానమంత్రి ఆ రోజుల్లో ప్రధానమంత్రి అయినటువంటి మన్మోహన్ సింగ్ గారి దగ్గర నుంచి రైల్వే బోర్డు, రైల్వే మంత్రి, అట్లాగే జనరల్ మేనేజర్ సౌత్ సెంట్రల్ రైల్వే అందరికీ కూడా ప్రణాళికను తయారు చేసి దానికి నామకరణం చేసి ఈ యొక్క జోన్ ఏర్పడితే వచ్చేటటువంటి లాభాలు ఏమిటనేటటువంటి దాని మీద కూడా పంపించడం జరిగింది. 3200 కిలోమీటర్ల పరిధి ఉన్నటువంటి రైల్వే జోన్ని మనం ప్రతిపాదించి వాల్తేరు డివిజన్ను కూడా ఇందుట్లో కలపాలనేటటువంటి ప్రతిపాదన చేశాం. మరి ఇప్పుడు 4.5 సంవత్సరాలు అంటే ఆంధ్రప్రదేశ్ నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నికల ముందు ఏ కారణంతోనైనా సరే విశాఖ రైల్వే జోన్ని ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించడం జరిగింది. దానికి మేము సూచించినటువంటి సౌత్ కోస్టల్ రైల్వే జోన్ నామకరణం కూడా చేశారు. కానీ ఏదైతే కేంద్ర స్థానంగా విశాఖపట్నంలో పెడదామని అనుకుంటున్నారో 125 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి వాల్తేరు డివిజన్ లేకుండా అనౌన్స్ చేయడం అనేది చాలా ఆశ్చర్యకరమైన అర్ధరహితమైనటువంటి నిర్ణయం అది. ఎందుకనంటే రైల్వే జోన్ ఉన్న చోట కనీసం డివిజన్ హెడ్ క్వార్టర్ లేకపోవడం, పైగా 6500 కోట్ల రూపాయల ఆదాయం ఉన్నటువంటి డివిజను, దానిని బైఫర్కేట్ చేసేటప్పుడు ప్రధానమైనటువంటి ఆదాయ వనరులు కూడా దానికి సంబంధం లేకుండా ఉన్న ప్రాంతాన్ని తీసుకుని వెళ్ళి విజయవాడ డివిజన్లో కలుపుతూ చేసినటువంటి నిర్ణయం చాలా అసంబద్ధంగా ఉంది. రైల్వే జోన్ ఇచ్చినందుకు సంతోషిస్తున్నాం, మన కోరిక నెరవేరిందని. కానీ ఇచ్చినటువంటి పద్ధతి మాత్రం ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదు, హర్షదాయకంగా కూడా లేదు. మా రైల్వే పాసింజర్స్ అసోసియేషన్ తరఫుని మా రిక్వెస్ట్ ఏంటంటే మళ్ళీ ఒక్కసారి పునరాలోచించి దీన్ని సరి అయిన పద్ధతిలో రైల్వే జోన్ కింద విడదీస్తే మా కోరిక పూర్తిగా నెరవేరింది అని చెప్పి మేము అనుకుంటాం. అలాగే విభజన హామీల్లో భాగంగా కాకినాడకి సంబంధించి ఒక కంటైనర్ హబ్ వస్తుంది అనుకున్నారు, హార్డ్వేర్ పార్క్ అనేది వస్తుంది అనుకున్నారు, దీంతో పాటుగా కాకినాడ సెజ్ అనేది, వీటన్నిటికీ సంబంధించి అమలు ఎంతవరకు వచ్చింది? ఈ రోజున కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని దగా చేసిందనే చెప్పుకోవాలి, అన్యాయం చేసింది. ఎందుకంటే రైల్వే జోన్ అన్నది విభజన హామీల్లో ఒక భాగం, దాన్ని అమలు చేస్తున్నట్టే చేసి తలకాయ తీసి ముండాన్ని ఆంధ్రప్రదేశ్కి అప్పగించినట్టు విధంగా ఉంది. మెయిన్ ఈ రైల్వే జోన్లో వచ్చే ఆదాయం అంతా గూడ్స్ మీద వస్తుంది, గూడ్స్ రవాణా మీద వస్తుంది. సుమారు లాస్ట్ ఇయర్ 7000 కోట్ల ఆదాయంలో 6500 కోట్లు గూడ్స్ మీద వచ్చింది, ప్యాసింజర్ల మీద కేవలం 500 కోట్ల ఆదాయం వచ్చింది. ఈవేళ 6500 కోట్లు కూడా ఒరిస్సా రాష్ట్రం రాయగడ జోన్కి
చేసి 500 కోట్ల ఆదాయం ప్యాసింజర్ ఆదాయాన్ని ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినట్టుగా చూపెట్టారు. విభజన హామీల్లో జరిగినట్టుగా మొన్న జరిగిన రైల్వే జోన్ ప్రకటనలో అలా చూపెట్టారు. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేసే విధంగానే ఉంది తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఏమాత్రం ప్రేమ కూడా కేంద్ర ప్రభుత్వానికి లేదు. రాష్ట్రాన్ని ఏదో రకంగా అన్యాయం చేయాలి, ఆ విధంగా కక్ష సాధింపు చర్యగానే ఉంది. అలాగే విభజన హామీల్లో ఇచ్చిన ఏ విధమైన హామీలను కూడా ఈవేళ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకి కేంద్ర ప్రభుత్వం చేయట్లేదు. కాకినాడ చూసుకుంటే కాకినాడ కోటిపల్లి లైను, అలాగే నర్సాపురం, అది ఎన్నో ఏళ్లుగా ఉంటున్న డిమాండ్ కాకినాడ పట్టణంలో. అది ఎప్పుడు కూడా ప్రతి పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో హామీ వస్తుంది, దానికి అరకొర నిధులతోనే సరిపెడుతున్నారు తప్ప ఏ విధమైన అభివృద్ధి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి అందుతలేదు. ఈ రైల్వే జోన్ల విషయంలో అయితే పూర్తిగా రాష్ట్రాన్ని అన్యాయం చేసిందని మేము భావిస్తున్నాం. 2019 సార్వత్రిక ఎన్నికలు వస్తున్నాయంటే ఓటర్ల తీర్పే చాలా కీలకం కాబోతోంది. ఎవరు అధికారం చేపట్టాలి, లేకపోతే ఈ స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు ఎవరని. అయితే ఓటు వేయడానికి సంబంధించి ఆ ఓటర్కు ఉన్నటువంటి హక్కు ఏదైతే ఉందో ఓటును కూడా తొలగించేటువంటి రాజకీయం ప్రస్తుతం కనిపిస్తోంది ఏపీలో. ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు, లేకపోతే ఒక రాష్ట్రం ఇంకొక రాష్ట్రానికి సంబంధించి ఆరోపణలు పార్టీల పరంగా జరుగుతున్నాయి. పర్టికులర్గా దాన్ని ఎలా చూస్తున్నారు? యాక్చువల్గా ఇక్కడ నేను మీతో మాట్లాడుతున్నప్పటికీ ఇంతమందిలో ఎంతమందికి ఓటు హక్కు ఉంది అనేది, 18 ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ ఓటు హక్కు అనేది ఒక బాధ్యతగా ఉన్నప్పటికీ కూడా ఓటు హక్కు కోసం మనం నమోదు చేయించుకోవాలి. ఇంతమందిలో ఎంతమందికి ఓటు హక్కు ఉంది, ఇప్పటికీ ఓటర్లుగా ఎంతమంది ఉన్నారు అనేది ఒక డౌట్ఫుల్. మీకుందా ఓటు? అయితే ఇప్పుడైతే రేపు రాబోయే ఎన్నికల్లో నా ఓటు తొలగించారండి. ఎందుకంటే మీరే తొలగించేయమని చెప్పారా, లేకపోతే ఆటోమేటిక్గా? సెవెన్ అన్నది ఫారం 7లో పెట్టి మా కుటుంబ సభ్యుల ఓట్లు ఇంకా కొంతమంది ఓట్లు ఖచ్చితంగా మట్టి మాత్రం తీసేయమని, తొలగించమని మాత్రం కొంతమంది దాన్ని ఫారం 7లో పెట్టి తీసేయమని ఎలక్షన్ కమిషన్కి పంపడం జరిగిందండి వాళ్ళు. దీని మీద నేను పోరాడుతున్నానండి. ఖచ్చితంగా దాంట్లో నేను బాధితుడిని. కనీసం ఒక పార్టీ వ్యక్తులు దాని మీద ఎవిడెన్స్తో సుద్దా దొరికారండి. ఆ ఎవిడెన్స్తో సుద్దా నేను ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద చర్య తీసుకుంటానని అన్నారు. దాని మీద నేను పోరాడుతున్నానండి. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇప్పుడు తన ఓటుని వినియోగించుకోవడానికి నా ఓటు ఉందా, ఓటర్ల లిస్టులో నా పేరు ఉందా లేదా అనే చూసుకునేది మీ బాధ్యతగా ఉంది. దీంతో పాటుగా ఒక సమిష్టిగా ఇంకొక బాధ్యత కూడా మీ మీద ఉంది. ఒక సరైన నాయకుడిని ఎన్నుకోవాలి, లేకపోతే విభజన హామీలు అన్ని అమలయ్యేలా చూడాలి అంటే భవిష్యత్తు ఎలా ఉండాలి, ఎలాంటి ప్రభుత్వం, ఎలాంటి సమర్థమైన నాయకుడు ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు కూడా ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వమే ఉండాలని ప్రజలందరూ కోరుకుంటారండి. ఈరోజు ప్రజల కోసం నిరంతరం 24 గంటల్లో దగ్గర 22 గంటలు పనిచేసే ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారని మా కాకినాడ జనం అందరూ కూడా నమ్ముతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్న హామీలు ఇవ్వకుండా మోసం చేసిన ఆయన మళ్ళీ కేంద్రమే తిరుగుబాటు చేసి దానికి పోలవరాన్ని కేంద్రం నుంచి రూపాయి నిధులు రాపోయినా ఈరోజు కూడా పోలవరాన్ని అద్భుతంగా కడుతున్నారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యం. మిగతా నాయకులు ఉన్నారు, వాళ్ళందరూ వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికో లేకపోతే వాళ్ళ సొంత పనులు చేసుకోవడానికో తప్ప చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు ఆయన సొంత పనులు కానీ సొంత వ్యాపారాలు కానీ లేవు. ఉదయం 6:30 నుంచి మొదలు పెడితే రాత్రి 1 గంట వరకు కూడా ఏదో కార్యక్రమం ప్రజల కోసం, లేదా ఉద్యోగస్తుల కోసం, లేకపోతే సీనియర్ సిటిజన్ కోసం, ఎవరో ఒకళ్ళ కోసం ఏదో కార్యక్రమం తిరుగుతూనే ఉంటాడు. అలాంటి నాయకుడు మళ్ళీ కావాలని మేము అందరం కోరుకుంటున్నాం. విపక్ష నాయకుడు అనేది హైదరాబాద్లో కూర్చొని అడుగుతున్నాడండి. ఆయన ఆంధ్రప్రదేశ్లో పరిపాలించాలంట, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవ్వాలంట, ఆంధ్రప్రదేశ్ పోలీసులు పనిచేయరట, ఆంధ్రప్రదేశ్లో ఓటర్లు కావాలట, ఓట్లు కావాలట. కానీ ఆయన ఉండేది అమరావతిలో కాదు, హైదరాబాద్లో ఉండి శాసించాలని చూస్తున్నాడు. అది ఎంతవరకు కరెక్ట్ అండి? మేము ఒక ప్రజలుగా అడుగుతున్నాం. అది ఒక ప్రజాప్రతినిధి అయ్యి ఉండే ఒక ప్రతిపక్ష నేత బాధ్యత ఎక్కడన్నా వహించాడు 5 సంవత్సరాల్లో. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా అవినీతి చేసినా, అభివృద్ధి చేయకపోయినా అది ఎక్కడ నుండి నిలదీసి అడగాలి, అసెంబ్లీలో అడగాలి, లేదంటే అమరావతి వచ్చి అడగాలి. ఆయన ఎక్కడో హైదరాబాద్లో ఉంటాడు, ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద నమ్మకం లేదు నాకు అంటాడు, లేదా ఆంధ్రప్రదేశ్ ఉద్యోగస్తుల మీద నమ్మకం లేదంటాడు నాకు. కానీ ఎక్కడ కూడా ఆయన కేసీఆర్ అక్కడ తెలంగాణలో ఉండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ని పరిపాలించాలని అక్కడ కూర్చొని పరిపాలిస్తాడండి. ఇది ఎంతవరకు సమంజసం? మేము అవ్వడం కూడా సమ్మతించం. అది ఆంధ్రప్రదేశ్ ఓట్లు కావాలి, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అవ్వాలంటే మట్టుకు మాత్రం అమరావతి వచ్చి చూడండి ఎంత న్యాయం జరుగుతుంది, ఎంత అలా నిర్మిస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ చూడండి, లోటు బడ్జెట్లో ఉన్నా సరే కేంద్రం సహకరించకపోయినా పోలవరంలో ఏం జరిగింది అంటున్నాడు ఆయన. హైదరాబాద్లో కూర్చొని ఏం కనపడతారు? రండి ప్రతిపక్ష నేతగా మీరు వచ్చి పోలవరం ప్రాజెక్టులో ఎంతవరకు వర్క్ జరుగుతుంది, మనకి నిధులు ఎంతవరకు వచ్చినాయి, ఆయన ఎంతవరకు చేస్తున్నారు. ఒక పనిచేసే ముఖ్యమంత్రి మీద తప్పుడు ఆలోచనలు, తప్పుడు కుట్రల్లో చేయడం కాదు, హైదరాబాద్లో కూర్చోవడం కాదు, డైరెక్ట్గా రాజధాని అమరావతి రండి, అమరావతి వచ్చి ఇక్కడ చూసి అప్పుడు విమర్శించమనండి. అంతేగాని ఇక్కడ ప్రజలు పని చేయకూడదు, ఇక్కడ పోలీసు యంత్రాంగం ఉండకూడదు, ఇక్కడ ప్రజల ఓట్లు మాత్రం కావాలి, అధికారం కావాలి, సీఎం పీఠం కావాలి ఆయనకి. ఇది ఎంతవరకు? ఎలాగో కేసీఆర్ గురించి కూడా మాట్లాడారు కాబట్టి ఒక డౌట్. ఇప్పుడు జగన్ తరఫున ప్రచారానికి నేను వస్తానని అసదుద్దీన్ అంటున్నారు, అలాగే రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని కేసీఆర్ కూడా అంటున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. గిఫ్ట్లు, రిటర్న్ గిఫ్ట్లు ఇదన్నిటినీ చూస్తుంటే భవిష్యత్తులో ఎలా ఉండబోతోంది, ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ హై ఇంటెన్సిటీ ఫీవర్ అయితే ఇప్పుడు ప్రస్తుతం కనిపిస్తోంది. సో కరెక్ట్గా ఎలక్షన్స్ నాటికి ఎలా ఉంటుందని మీరు భావిస్తున్నారు?
రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పేసి కేసీఆర్ అది అని ఆల్రెడీ స్టార్ట్ చేశారు. అదే జరుగుతుంది. లేనిపోని ఆరోపణలతోటి అబండాలతోటి చేస్తున్నారు. ఏం చేస్తారండి వాళ్ళు అంతకు మించి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి? చంద్రబాబు నాయుడు గారిని ఆయన విజన్ ఉన్న నాయకుడు, ప్రజల్లో ఉంటున్నాడు, ప్రజల మనిషి, ప్రజలతోటే పోరాడుతున్నాడు, కేంద్రం మీద పోరాడుతున్నాడు. కేంద్రం ఏ నిధులు ఇవ్వకపోయినా కానీ ధర్మ పోరాటాలంటే పోరాడుతున్నాడు. అన్ని పోరాడుతుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? దొంగచాటుగా చంద్రబాబు నాయుడిని దొంగదే బెల కొట్టాలి, దొంగతనంగా పక్కల నుంచి అది చేసి ఏదో రకంగా చంద్రబాబు నాయుడిని అధికారంలో రాకూడదని చెప్పేసి దౌర్జన్యాలు చేయడం తప్పించాలి చేసి ఇది ఉందండి, ఏమీ లేదు. అలాగే పర్టికులర్ గా ఇప్పుడు ఎలక్షన్స్ కోసమని పార్టీలు వరాలు వాగ్దానాలు మేనిఫెస్టోలో ఏవేవో తీసుకొస్తుంటాయి. పార్టీల మాటలు కాస్త పక్కన పెట్టేసి ఓటర్లుగా మీరేం కోరుకుంటున్నారు? ఎలాంటి ఎజెండా ఉంటే బాగుంటుందని పార్టీలకు మీరు చెప్పదలుచుకున్నారు? ఈరోజు మా నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడం జరిగింది. మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మోడీ గారు, కేసీఆర్ గారు, జగన్మోహన్ గారు కలిసి ముగ్గురు కలిసి ఈ ప్రభుత్వాన్ని కొలదేయాల్సి వస్తున్నారు. అది ఎట్టి పరిస్థితుల్లో జరగని పని. ఇటు కేసీఆర్ ఆంధ్ర ప్రజలకు అన్యాయం చేసింది కేసీఆర్. అలాంటి వ్యక్తికి ఓటేసే ప్రసక్తే లేదని ఆంధ్ర ప్రజలు అందరూ పక్కగా వాడు మాకు క్యాన్వాసింగ్ వస్తే మా తెలుగుదేశం పార్టీకి 100% ప్లస్ పాయింట్ అవుతుంది. ఇకపోతే నరేంద్ర మోడీ గారు మరి ఆయన చేసిన వాగ్దానంలో మరి బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వారికి ఇస్తాను అన్ని కూడా ఏ విధంగా హామీలు నెరవేర్చలేదు. మరి నెరవేర్చకపోతే విశాఖ జోన్ ఇచ్చారు కానీ అది అసంతృప్తిగా జరిగింది. మరి మనకి ఇవ్వాల్సిన పోలవరం ప్రాజెక్టు కూడా నిధులు అంతంత మాత్రంగా ఇచ్చే ఉన్నారు. ఆయన ఈరోజు నారా చంద్రబాబు నాయుడు మాత్రం ఏ విధంగానూ ఆటంకం లేకుండా పోలవరం ప్రాజెక్టుని ఆయన ఒక డ్రీమ్గా పెట్టుకున్నారు. ఇది ఆంధ్ర ప్రజలకి ఒక పోలవరం ప్రాజెక్టు ఒక గుండెకాయ లాంటిది. అలాంటి ప్రాజెక్ట్ని ఈరోజు ఆయన చేపట్టాడు. కాబట్టి ఆంధ్ర ప్రజలందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి పక్కాగా ఓటేసి మరలా నారా చంద్రబాబుని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి మా ఆంధ్రప్రదేశ్ ప్రజలు, మా కాకినాడ ప్రజలు కూడా మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తానికైతే కాకినాడలో ఉన్నటువంటి ఓటర్లు చాలా స్పష్టమైనటువంటి తీర్పుని ఇవ్వబోతున్నారు. ఎలక్షన్స్ జిమ్మిక్లో భాగంగా వరాలు వాగ్దానాలనే స్టంట్లని మాత్రం మేము ఎలాంటి పరిస్థితుల్లోనూ నమ్మబోము. మాకంటూ ఒక స్పష్టమైనటువంటి నిర్వచనం ఉంది. అభివృద్ధి అంటే ఏంటో దానికి సంబంధించినటువంటి తీర్పుని మేము ఇవ్వబోతున్నామని, మాకంటూ ఉన్నటువంటి ఎజెండా అనే పార్టీల ముందుంచుతాము. వాళ్ళు చెప్పబోయేటువంటి మాయ మాటల్ని మేము మాత్రం నమ్మబోమంటున్నారు కాకినాడలో ఉన్నటువంటి ఓటర్స్.